కొంచెం కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించకుండా ప్రజలందరినీ కూడా మోసం చేసింది. ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారో మరి అదే తరహాలో ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మరి పెడన మండలంలో వివిధ గ్రామాల్లో మరి 1,82,00,000 రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజున శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్లు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే అన్ఫినిష్డ్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే సగంలో ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా మరి సుమారుగా 49 లక్షలతోటి వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి కూడా ఈ రోజున ప్రారంభించుకుంటా ఉన్నాం. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్తో పాటుగానే మరి ఏదైతే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయో స్కూల్స్కి సంబంధించి నందమూరు కానివ్వండి, చెన్నూరు కానివ్వండి, వాటిని కూడా ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నాం. 1,82,00,000తోటి ఈ రోజున పెడన మండలంలో కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అనేక ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి వందలాది కోట్లు ఇచ్చి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్నింటిని కూడా మనం వేసుకోవడం జరిగింది. మన పెడన నియోజకవర్గంలో కూడా 20 కోట్లకు పైగా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా మరి ఏదైతే ఉందో వాటన్నిటి సీసీ రోడ్లను కూడా నిర్మించుకున్నాం. మళ్ళా ఈ రోజున బీటీ రోడ్లు కూడా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ల ద్వారా మళ్ళీ బీటీ రోడ్లు వేసుకుంటాం. శాసకీయ నిధుల ద్వారా కూడా ఈ రోజున బీటీ రోడ్లు ఏవైతే పాడైపోయినాయో వాటిని కూడా 9,37,00,000